Hello friends, once again welcome back to GK Guruji Telugu YouTube channel. Friends, important schemes 2024 very important topic. ఈ టాపిక్ మీద 1 or 2 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్ లో అడుగుతూనే ఉంటారు. సో ఛాలెంజింగ్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ స్కీమ్ ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? గుర్తుపెట్టుకున్న తర్వాత కరెక్ట్ ఆన్సర్ ని ఎగ్జామ్ లో ఎలాగ రాయాలి అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వీడియోలో నేను సింప్లిఫై చేసి మీకు స్కీమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. యాస్ వెల్ యాస్ అన్ని స్కీమ్‌ని స్టేట్‌తో పాటు ఏ స్టేట్‌కి సంబంధించిన ఏ స్కీమో ఎలాగ మీరు ఈజీగా కోరిలేషన్ మెథడ్‌లో గుర్తుపెట్టుకోవాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఈ వీడియోలో మనం టోటల్‌గా 35 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఏ స్టేట్‌కి సంబంధించింది, ఏ సీఎం దీనికి స్టార్ట్ చేశారు, తర్వాత దాని మోటో ఏంటి, ఎయిమ్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించింది. మీ అందరి కోరిక మేరకు ఈ వీడియో నేను చాలా కష్టపడి తయారు చేశాను. సో, స్కిప్ చేయకుండా చూడండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. లైక్ గాని, డిస్‌లైక్ గాని, కామెంట్ గాని ఏదైనా మీరు రెస్పాండ్ అయితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ రెస్పాండ్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మన విలేజ్ వచ్చి ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా ఒక స్కీమ్ లాంచ్ చేసి మన మహిళలకు అభివృద్ధి కోసం కొంచెం ఫండ్ ప్రొవైడ్ చేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే మనం సడెన్‌గా షాక్ అవుతాం. ఆశగా చూస్తాం. నిజమేనా అని డౌట్ పడతాం. ఏమని పడతాం? నిజమేనా? ఇలా గవర్నమెంట్స్ వచ్చి స్కీమ్ కూడా ఇస్తారా? డబ్బులు కూడా ఫ్రీగా ఇస్తారా? తర్వాత బిజినెస్ గ్రో చేయడానికి హెల్ప్ కూడా చేస్తారా? ఫ్రెండ్స్, ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు అస్సాంకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ గుర్తుపెట్టుకున్నట్టుగే. ఏంటేంటి? ముఖ్యమంత్రి మహిళా ఉద్యమిత అభియాన్, రూరల్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఫైనాన్షియల్ అంటే డబ్బిచ్చి మద్దతు పలుకుతారు. దాంతో పాటు వుమెన్స్‌ని ఎలా డెవలప్ చేయాలో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎలాగ వాళ్ళు అభివృద్ధి చెందాలో దాని గురించి స్కీమ్ డబ్బులిచ్చి మొత్తం అంతా హెల్ప్ చేస్తే మనం డౌట్ పడతాం. నిజమేనా అని అనుకుంటాం. సో, నిజమేనా అని అనుకుంటే మనకేం గుర్తుకొస్తుంది? ముఖ్యమంత్రి నిజుత్ మొయినా, నిజమైన నిజుత్ మొయినా స్కీమ్. ఆశగా చూస్తా ఉన్నాను కదా! సో, ఆసాం. సో, క్వెషన్ ఏంటంటే విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి నిజుత్ మొయినా స్కీమ్ అని క్వెషన్ వస్తే మీరు ఆన్సర్ ఏంటి పెట్టాలి? అస్సాం. దీని మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే టు ప్రమోట్ గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ కర్బ్ చైల్డ్ మ్యారేజ్. తర్వాత అండర్ దిస్ స్కీమ్ గర్ల్ స్టూడెంట్ హైర్ సెకండరీ ఎడ్యుకేషన్ గురించి 1000 పర్ మంత్, గ్రాడ్యుయేషన్ కోర్స్ గురించి 1200, పీజీ అండ్ బీఈడీ గురించి 2500 ఇస్తారు. నిజమేనా? వుమెన్ గర్ల్ ఎంపవర్‌మెంట్ గురించి ఎవరైనా సరే మనకొచ్చి హెల్ప్ చేస్తే ఆశగా చూస్తాం. సో, ఆశగా అనగానే మీకు అస్సాం గుర్తుకొస్తుంది. నిజమేనా అనగానే మీకు నిజిత్ మొయినా అస్సాంకి చెందిన స్కీమ్ అని గుర్తుకొస్తుంది. ఎగ్జామ్‌లో మీరు ఈజీగా టిక్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మహిళా ఉద్యమిత అని చెప్పాను కదా! సో, మన ఊరు వచ్చి ఎవరైనా సరే మహిళలు అభివృద్ధి చెందాలని ఏదైనా స్కీమ్ లాంచ్ చేసి మనకి హెల్ప్ చేస్తే ఫైనాన్షియల్‌గా మనం చాలా ఆశగా చూస్తాం. మహిళా ఉద్యమిత ఆశగా చూస్తాం. అస్సాం. సో, ఈ 2 స్కీమ్‌లు అస్సాంకి చెందినవని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇందులో రూరల్ వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, దాంట్లో నిజమైన అందులో ఏమున్నాయి? అందులో గర్ల్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్, హైర్ సెకండరీకి రూ. 1000, గ్రాడ్యుయేషన్ కోర్సెస్‌కి 1200, పీజీ బీఎడ్‌కి 2500. ఈ విధంగా మనం అస్సాంకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ స్కీమ్స్‌ని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఒడిస్సా. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సుభద్ర స్కీమ్ రీసెంట్లీ? సుభద్ర స్కీమ్ రీసెంట్లీ ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది? దాని బెనిఫిట్స్ ఏంటి? లాంచ్డ్ బై పీఎం మోదీ. బెనిఫిట్స్ 50,000 అంటే రూ. 50,000 ఇస్తారు. ఎలిజిబిలిటీ 21 నుంచి 60 దాకా. ఒడిశా ప్రెజెంట్ సీఎం ఎవరు? మోహన్ మాజీ. ఓకే. సో, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ సుభద్ర స్కీమ్ రీసెంట్లీ అంటే ఆన్సర్ ఏంటి? ఒడిస్సా. క్వెషన్ ఏంటంటే ఈ సుభద్ర స్కీమ్ ఒడిస్సాకే చెందిందని మీకు ఎలా గుర్తుకుంటుంది? అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సుభద్ర అంటే శుభ్రంలాగా మనం తీసుకుందాం. ఒడిస్సాకి ఎలా తీసుకుందాం? డిష్ లాగా తీసుకుందాం. ఒడిస్సాలో ఏముంది? డిష్ ఏమో చూసారు కదా! డిష్ తయారు చేస్తుంది శుభ్రంగా. డిష్ ఏ డిష్ అయినా సరే మనం స్వయంగా తయారు చేస్తే ఎలాగో చూడు వర్డ్ నేను చెప్పానేంటి? స్వయంగా. స్వయంగా ఏ డిష్ అయినా మనం తయారు చేస్తే అంటే డిష్ అంటే వంటకం. ఏ వంటకం అయినా మనం స్వయంగా తయారు చేస్తే శుభ్రంగా ఉందా లేదని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. శుభ్రంగా అనగానే మీకు సుభద్ర స్కీమ్ గుర్తుకొస్తుంది. తర్వాత స్వయం అని చెప్పాను కదా! స్వయం అంటే ఏం గుర్తుకొస్తుంది? స్వయం స్కీమ్ అని గుర్తుకొస్తుంది. ఇది కూడా ఎక్కడ చెందింది? ఒడిస్సాకే చెందింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తారన్నమాట ఈ స్వయంలో రూ. 1,00,000 యంగ్ పీపుల్‌కి 18 నుంచి 35 ఓకే. ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఇంకో స్కీమ్ ఉంది ఒడిస్సాలో. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏంటి? లాభ. లాభ. లాభ అంటే మనకేం గుర్తుకొస్తుంది? లాభంలాగా గుర్తుకొస్తుంది. శుభ్రంగా మనం డిష్ వండితే అది మన హెల్త్‌కి చాలా లాభం. సో, లాభం, స్వయం,
నెక్స్ట్ ఇంకేంటి? శుభ్రం. లాభం, స్వయం, శుభ్రం. ఓకే. డిష్ ఒడిశా. ఈ 3 స్కీమ్‌లు ఒడిశాకి చెందినవని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లాభా స్కీమ్ 100% స్టేట్ ఫండెడ్ ఎంఎస్‌పి స్కీమ్ ఫర్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ద స్కీమ్ విల్ ఎంపవర్ ట్రైబల్ ప్రైమరీ కలెక్టర్స్. ఓకే. ఇది ఇంపార్టెంట్ కాదు. లాభా, స్వయం, శుభ్రం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏంటి? డిష్ అంటే ఒడిశా. హియర్ నెక్స్ట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ బృందావన్ గ్రామ్ స్కీమ్ అండ్ గీతా భవన్ ప్రాజెక్ట్? ఆన్సర్ ఏంటి? మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్‌గా ఒక స్కీమ్ లాంచ్ చేసింది. దాని పేరేంటి? బృందావన్ గ్రామ్ స్కీమ్ అండ్ గీతా భవన్ ప్రాజెక్ట్ అన్నమాట. బృందావన్ గ్రామ్ స్కీమ్ ఎయిమ్ ఏంటంటే టు ట్రాన్స్‌ఫార్మ్ సెలెక్టెడ్ గ్రామ్ పంచాయత్స్ ఇంటూ మోడల్ విలేజెస్. మన ఆంధ్రాలో మన సీఎం గారు ఉన్నారు కదా! డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పంచాయత్ మినిస్టర్‌ని అతని దగ్గర ఉంది. వాళ్ళు ఎలాగ మోడల్ విలేజ్‌గా తయారు చేస్తారనేసి మనం అనుకుంటాం. అదే విధంగా ఒడిశాలో గూడా గ్రామ పంచాయత్స్‌ని మోడల్ విలేజ్‌గా ఎలా తయారు చేయాలో దీని గురించి ఈ స్కీమ్ పెట్టి హెల్ప్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ గీతా భవన్ స్పిరిచ్యువల్ నాలెడ్జ్‌ని మనం ఎలా పెంచుకోవాలో దీని గురించి హెల్ప్ చేయడానికే ఈ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు ఎంపీలో. ఏంటి? గీతా భవన్. సో, క్వెషన్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? గీతా భవన్ మరియు బృందావన్ గ్రామ్ స్కీమ్ 2 గూడా ఎంపీకి చెందినవని. ఇక్కడ మీరు ఈ బృందావనం చూస్తున్నారు కదా! బృందావనం అంటే ఏంటి? ఇల్లు అనమాట. ఈ ఇల్లుంది. మనం గీత ఎక్కడ అంటే గీతకి ఎలా తీసుకుందాం? భగవద్గీత లాగా తీసుకుందాం. ఇక్కడ కూడా స్పిరిచ్యువల్ గురించి మాట్లాడుతున్నారు కదా! సో, భగవద్గీత మనం ఎక్కడ పెడతాం? ఇంటిలో మధ్య దేవుడి గుడి మధ్యలో, ఇంటిలో మధ్యలో దేవుడి గుడి మధ్యలో పెడతాం. మధ్యలో అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మధ్యప్రదేశ్. బృందావన్ అంటే ఇల్లు, ఇంటి మధ్యలో గీత భగవద్గీతను పెట్టి మనం చదువుతాం పూజ తర్వాత. సో, ఈ విధంగా మీరు మధ్య అనగా మీకు మధ్యప్రదేశ్, బృంద అనగానే మీకు బృందావనం, నెక్స్ట్ గీత అనగానే భగవద్గీత, గీతా ప్రాజెక్ట్. ఇలాగ మీరు గీతా భవన్, బృందావనం మధ్యప్రదేశ్‌కి సంబంధించిందనేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వెషన్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద బనక్ హై స్కీమ్ టు సపోర్ట్ ఫార్మర్స్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్? ఫార్మర్స్‌కి, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి సపోర్ట్ చేయడానికి ఏ స్టేటు రీసెంట్‌గా బనఖాయ్ అనే స్కీమ్‌ని లాంచ్ చేసింది? ఆన్సర్ ఏంటి? మిజోరాం. ఏంటి? మిజోరాం. ఎవరు లాంచ్ చేశారు? లాల్డుమా చీఫ్ మినిస్టర్ ఆఫ్ మిజోరాం. ఓకే. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? బనా అనగానే మీకేం గుర్తుకొస్తుంది? బన్ గుర్తుకొస్తుంది. బన్ అంటే బ్రెడ్. ఓకే. ఖాయి అంటే ఏంటి? ఖాయి అంటే ఏంటి? అస్సాంలో గాని, ఒడిస్సాలో గాని ఖాయి అంటే తినడం అనమాట. బన్ మనం ఎప్పుడు తింటాం? జ్వరం వచ్చేటప్పుడు తింటాం. సో, మిజోరాంలో ఏముంది? జ్వరం ఉంది. సో, జ్వరం వచ్చేటప్పుడు మనం బన్ను తింటాం. సో, జ్వరం బన్ ఖాయి. బనఖాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక చిన్న లాజిక్‌తో మీరు మిజోరాంకి సంబంధించిన బనఖాయి స్కీమ్ అనేసి ఎగ్జామ్‌లో ఈజీగా గుర్తుతో పెట్టుకొని టిక్ పెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన స్కీములు చూద్దాం. 3 ఇంపార్టెంట్ అండ్ మేజర్ స్కీమ్స్. ఏంటేంటి? రాజీవ్ గాంధీ సివిల్ అభ్యాస్తం. ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్ ఏంటంటే రాజీవ్ గాంధీ గాని, ఇందిరమ్మ గాని ఈ టైప్‌లో మనం ఏ స్కీమ్స్ వచ్చినా ఈ టైంలో అంటే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంచో బీజేపీ ఫార్మ్ చేసింది. ఎన్‌డీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఎవరి పేర్లొచ్చినా మీరు అండర్‌స్టూడ్ చేసుకోండి. అది ఏ స్టేట్‌లో అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో వాళ్ళే ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారనేసి. అలాగైతే మీకు ఎలిమినేషన్‌గా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లాజిక్ అనమాట. సెకండ్ లాజిక్ ఏంటంటే ఒకవేళ ఆ స్కీమ్‌లో గాని ఏదైనా తెలుగు టర్మ్ ఉందనుకోండి. ఇక్కడ అభ్యాస్తం ఒక తెలుగు వర్డ్ కదా! సో, తెలుగు టర్మ్ ఉందనుకోండి. ఆంధ్ర తెలంగాణ ఈ రెండిట్లో ఉంటుంది. సో, ఆంధ్రాలో ఆల్రెడీ మనది టీడీపీ గవర్నమెంట్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్. సో, రాజీవ్ గాంధీ నెక్స్ట్ తెలుగు వర్డ్ అనగానే మీరు క్లియర్‌గా అండర్‌స్టూడ్ చేసుకోవాలి. ఇది తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించిందని. సో, రాజీవ్ గాంధీ సివిల్ అభ్యాస్తం ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్‌గా లాంచ్ చేసిందంటే తెలంగాణ. ఎవరు లాంచ్ చేశారు? మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ఈ స్కీమ్ తాలూకా మెయిన్ ఏమంటే 1,00,000 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ హూ క్వాలిఫై ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై చేస్తారో యూపీఎస్సీ మెయిన్ ఎగ్జామ్ వాళ్ళకి 1,00,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడానికి ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఏంటి? రాజీవ్ గాంధీ సివిల్స్ అభ్యాస్తం. సివిల్స్ ఉంది ఇక్కడ చూడండి. ఓకే. సివిల్స్ అనగానే మీకు అర్థమైపోతుంది. యూపీఎస్సీకి సంబంధించింది 1,00,000 తెలంగాణ. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందిరమ్మ అనగానే తెలుగు వర్డ్ ఇందిరమ్మ. మన తెలుగు స్టేట్‌లో ప్రెజెంట్
తెలంగాణలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇందిరమ్మ పేరు. సో ఆటోమేటిక్‌గా తెలంగాణ అని మీకు అర్థమైపోతుంది ఎలిమినేషన్ ప్రాసెస్‌లో. నెక్స్ట్ స్కీమ్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద యూనిక్ మోడల్ ఫర్ టీబీ ఫ్రీ మునిసిపాలిటీస్? విచ్ స్టేట్ రీసెంట్లీ లాంచ్డ్ యూనిక్ మోడల్ ఫర్ టీబీ ఫ్రీ మునిసిపాలిటీస్? ప్రాజెక్ట్ పేరేంటి? స్వస్థ్య నగరం అనే ప్రాజెక్ట్‌ని రీసెంట్‌గా టీబీ ఫ్రీ చేయడానికి ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్వాస్థ్య నగరం స్కీమ్ ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది రీసెంట్‌గా అంటే తెలంగాణ గవర్నమెంట్. సో క్రికెట్ అంటే స్వాస్థ్య అనగానే మనకేం గుర్తుకొస్తుంది? మెడికల్ గుర్తుకొస్తుంది. మెడికల్‌లో జనరల్లీ మీరు బెడ్స్ చూస్తే ఏ కలర్‌లో ఉంటాయి బెడ్ షీట్‌లు గట్టా? వైట్ కలర్‌లో. ఏ మెడికల్‌కెళ్ళినా అక్కడ ఎక్కువ వైట్ హైజినిక్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి వైట్‌ని యూజ్ చేస్తారు. వైట్ బెడ్ షీట్ ఏ హాస్పిటల్‌కెళ్ళినా మీకు వైట్ బెడ్ షీట్ కంపల్సరీ కనబడతాయి. వైట్ అంటే తెల్ల. తెల్ల అనగానే మీకు తెలంగాణ. ఈ విధంగా మీరు టీబీ ఫ్రీ మునిసిపాలిటీ స్వాస్థ్య నగరం అనే ప్రాజెక్ట్‌ని రీసెంట్‌గా ఏ గవర్నమెంట్ లాంచ్ చేసింది అంటే తెలంగాణ గవర్నమెంట్. మీకు అర్థమైందనుకుంటా. ఓకే. నెక్స్ట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్? ఎన్టీఆర్ భరోసా ఎవరు చేస్తారు ఇంకా? టీడీపీయే చేస్తుంది. దీనికి లాజిక్ అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. ఈమె లాంచ్ చేసింది మన ఆంధ్ర శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు వీకర్ సెక్షన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, విడోస్, వేవర్స్ 4,000 పెర్ మంత్, డిజేబుల్డ్‌కి 6,000 పెర్ మంత్, క్రోనిక్ డిసీజెస్ పేషెంట్స్‌కి 10,000 పెర్ మంత్. ఈ స్కీమ్‌లో ఈ మొత్తం ఫెసిలిటీస్ దొరుకుతాయి. స్కీమ్ పేరేంటి? ఎన్టీఆర్ భరోసా పెన్షన్. హిందీలో రాత్ అంటే నైట్. నైటు పగలు రాత్రు కష్టపడేది ఎవరు కష్టపడతారు? పగలు రాత్రి ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి శ్రమికులు అంటారు. లేబర్స్ ఏమంచో పగలు రాత్రి కష్టపడి వాళ్ళు ఎలాగోలా ఇల్లు గడవాలని చూస్తారు. రాత్రు పగలు కష్టపడతారు. రాత్రంతా కష్టపడతారు. గుజరాత్‌లో ఏముంది? రాతుంది. గుజరాత్‌లో ఏముంది? రాతుంది. రాతుందంటే నైట్ అన్నమాట. సో రాత్రంతా శ్రమించేది ఎవరు? లేబర్సు. రాత్రంతా శ్రమించేది. రాత్రంతా అనగా గుజరాత్, శ్రమించేది అనగా మీకు శ్రమిక్ బసేరా అనేసి గుర్తుకొస్తుంది. ఈ స్కీమ్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే హౌసింగ్ ఫెసిలిటీ టు ద కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అండ్ లేబర్స్ ఫీస్ ₹5 పర్ డే. ఓకే. నెక్స్ట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ విడో రీమ్యారేజ్ ఇనిషియేటివ్ స్కీమ్ అండ్ ముఖ్యమంత్రి మయాన్ సమ్మాన్ యోజన ఈ 2 ఎవరేమంచో లాంచ్ చేశారు. ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేశారు రీసెంట్‌లీ 2024లో. సో ఆన్సర్ ఏంటి? జార్ఖండ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మయ్యాన్ అంటే మయ్యాన్ అంటే మెయ్య అనగానే మనకేం గుర్తుకొస్తుంది? ఆవులు మేత అంటాం కదా! ఆవులు మేస్తాయా? ఆవులు మేస్తాయా లేదా? ఆవులు మేస్తాయా లేదా? ఆవులకి మేత పెట్టపోతే వాళ్ళేం చేస్తారు? జారుకుంటారు. ఆవులు, గేదెలకి గాని మనం మేత ఎయపోతే వాళ్ళు జారుకుంటారు. ఊరి మీద పడి తింటారనమాట. సో, మేత అనేది వెయ్యాలి. లేదంటే జారుకుంటారు. వెయ్యాలి. మేమేయాలి? మేతెయ్యాలి. మేత అనగా మీకేం గుర్తుకొస్తుంది? మయ్యానని గుర్తుకొస్తుంది. లేదంటే ఏమవుతది? జారిపోతారు. జారిపోతారు అనగానే మీకు జార్ఖండ్‌లో జార్ ఉంది కదా! సో, జారిపోతారు. ఎవరు? ఆవులు, గేదెలు జారిపోతాయి. అదే విధంగా విడోస్ గాని రీమ్యారేజ్ చేయకపోతే వాళ్ళు గూడా జారిపోతారు. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ అదర్‌వైస్ జస్ట్ లాజిక్ అనమాట. ఓకే. సో, విడోస్‌కి గూడా రీమ్యారేజ్ చేస్తే వాళ్ళు గూడా జారిపోకుండా ఇంట్లో ఉంటారు. అదే విధంగా ఆవులకు గూడా మేత వేయాలి. లేదంటే వాళ్ళు గూడా జారిపోతారు. సో, ఈ విధంగా మీరు జారఖండ్‌కి సంబంధించిన 2 స్కీమ్స్ ఏంటి? మయాన్ సమ్మాన్ యోజన అండ్ ఇంకో స్కీమ్ ఏంటి? విడో రీమ్యారేజ్ ఇనిషియేటివ్ స్కీమ్ అనమాట. ఈ 2 ఈజీగా గుర్తుపెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ హిమాచల్ స్టేట్‌కి సంబంధించిన 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ముఖ్యమంత్రి సుఖ్ శిక్ష యోజన? ఆన్సర్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఇందిరాగాంధీ ప్యారీ బెహనా? ఇక్కడ కూడా చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా! అందుకే ఇందిరాగాంధీ పేరొచ్చింది. ఇందిరాగాంధీ ప్యారీ బెహనా అంటే ప్రియమైన చెల్లెలు గాని, అక్క గాని హిందీలో బెహనా అంటారు. బెహనా అంటే చెల్లెలు గాని, అక్క గాని. ఓకే. నెక్స్ట్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మై స్కూల్ మై ప్రైడ్ క్యాంపెయిన్? మై స్కూల్ మై ప్రైడ్ క్యాంపెయిన్‌ని రీసెంట్‌గా 2024లో ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? ఆన్సర్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్. ఈ 3 పేర్లని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్కీమ్స్ పేర్స్‌ని హిమాచల్ ప్రదేశ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌పీ సిలిండర్ ఉంది. ఏముంది? హెచ్‌పీ సిలిండర్ ఉంది. హెచ్‌పీ సిలిండర్ అనగా మీకేం గుర్తుకొస్తుంది? హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుకొస్తుంది. సిలిండర్ ఉంటే మీరు ఈజీగా గ్యాస్‌తో కుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్‌తో కుకింగ్ చేసుకుంటే ఇంట్లో మదర్ గాని, ఎవరైనా గాని ఈజీగా, వేగంగా కుకింగ్ చేసి పెడితే పిల్లలు ఎక్కడికెళ్తారు? స్కూలుకెళ్తారు. మన అక్క చెల్లెలు గాని, తమ్ముళ్ళు గాని ఎక్కడికెళ్తారు? స్కూలుకి వెళ్తారు.
సో బెహనా అంటే చెల్లెలు. మన చెల్లెలు గాని, అక్క గాని బేగి వంట చేయాలంటే మనకేం కావాలి? హెచ్‌పి సిలిండర్ కావాలి. శిక్ష స్కూల్‌కెందుకెళ్తారు? శిక్ష గురించికెళ్తున్నారు. అంటే శిక్ష అంటే ఎడ్యుకేషన్ గురించెళ్తారు. హెచ్‌పి గ్యాస్ సిలిండర్ ఉంటే సుఖంగా ఉంటుంది. ఇంట్లో మదర్ వంటకాన్ని బేగా వండి స్కూల్‌కి ప్యాక్ చేసి ఇస్తారు. స్కూల్‌కి వెళ్ళొచ్చు. బాగా చదువుకోవచ్చు. మన సిస్టర్స్ గూడా బాగా సిస్టర్స్ అనగానే ప్యారీ బేనా స్కూల్‌కి వెళ్ళొచ్చు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మై స్కూల్ మై ప్రైడ్ స్కీమ్ హిమాచల్ ప్రదేశ్‌కి సంబంధించిందని గుర్తుకొస్తుంది. బెహనా మరి ప్యారీ బెహనా చెల్లెలు స్కూల్‌కెళ్ళొచ్చు. చెల్లి అనగానే మీకు ప్యారీ బెహనా. నెక్స్ట్ సుఖంగా చదువుకోవచ్చు. సుఖంగా చదువుకోవచ్చు అనగానే మీకు సుఖ్ శిక్ష యోజన హిమాచల్ ప్రదేశ్ సంబంధించిందని గుర్తుకొస్తుంది. ఈ విధంగా ఈ 3 ఇంపార్టెంట్ స్కీమ్స్ హిమాచల్ ప్రదేశ్ సంబంధించినవని మీరు గుర్తుపెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ మిత్రా వన్ యాస్ పార్ట్ ఆఫ్ వృక్షారోపణ జన్ అభియాన్ 2024? ఆన్సర్ ఏమంచో ఆల్రెడీ మీకు చెప్పేసాను ఉత్తరప్రదేశ్. సో మెయిన్ ఎయిమ్ ఏంటి? మిత్రా వన్. వన్ అంటే అడవి. ఓకే. మిత్ర అంటే ఫ్రెండ్. ఫ్రెండ్‌షిప్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంక్రీజ్ గ్రీన్ కవర్ అలాంగ్ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ బోర్డర్స్. నెక్స్ట్ వన్ మిత్ర అని కూడా ఒక స్కీమ్ ఉంది. అది వేరే స్టేట్‌ది. ఏ స్టేట్ వీడియోలో ముందుకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో మిత్ర వన్. ఇంకొక స్కీమ్ ఉంది యూపీ గవర్నమెంట్‌ది ఇంపార్టెంట్ స్కీమ్. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఎంయువా స్కీమ్ అంటే ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. ఈ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేసింది యూపీ గవర్నమెంట్. 1,00,000 యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి రెడీ చేయడానికి లోన్ అప్ టు 5,00,000 ఇంట్రెస్ట్ ఫ్రీ. ఓకే. సో ఆన్సర్ ఏంటి? యూపీ. యువ స్కీమ్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ ఇమేజ్‌లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ అడవికెళ్లారన్నమాట. ఓకే. 1కెళ్లారు. 2కి. ఓకే. అందులో ఒక మిత్రుడేమొచ్చి తప్పిపోయాడు. అందులో ఒక మిత్రుడు తప్పిపోయాడు. ఉత్తరం ఇవ్వడం లేదు. ఉత్తర్ అంటే జవాబు. హిందీలో జవాబుకే ఉత్తర్ అని అంటారు. ప్రశ్న ఉత్తర్. ప్రశ్న ఉత్తర్. మీకు తెలిసే ఉంటుంది. క్వెషన్ అండ్ ఆన్సర్. ఆన్సర్‌కి ఉత్తర్ అని హిందీలో అంటారు. సో ఒక యంగ్ యువ తప్పిపోయాడు. ఆన్సర్ ఇవ్వడం లేదు. సో అడవికెళ్లారు అనగానే మీకు 1 అని గుర్తుకొస్తుంది. ఎవరెళ్లారు? ఫ్రెండ్స్. అందులో ఒక యంగ్ ఫ్రెండ్ ఏమొచ్చు కనబడకుండా పోయాడు. జవాబు ఇవ్వకుంటున్నాడు. ఉత్తర్ ఇవ్వకుంటున్నాడు అనగానే మీకు ఉత్తరప్రదేశ్. ఉత్తరాఖండ్ అనడం లేదు నేను. ఉత్తర్ ఓన్లీ అంటున్నాను. ఉత్తర్. ఓకే. అంటే జవాబు. జవాబు ఇవ్వడం లేదు. ఓకే. సో అడవికెళ్లారనగానే మీకు 1. ఎవరెళ్లారు? మిత్రుడెళ్లారంటే మిత్ర 1 అని ఇలా గుర్తుకొస్తుంది. నెక్స్ట్ ఉత్తర్ ఇవ్వడం లేదంటే ఉత్తరప్రదేశ్ గుర్తుకొస్తుంది. ఎవరు కనపడడం లేదు? ఇక యంగ్ ఫ్రెండ్ ఏమొచ్చు కనపడడం లేదు. యువ అనగానే మీకు ఎంయువ అంటే ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అభియాన్. ఇది కూడా యూపీకి చెందినసి గుర్తుకొస్తుంది. 5,00,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇప్పిస్తారు. ఓకే. ఫ్రెండ్స్ ఇప్పుడు హర్యానాకి సంబంధించిన 2 ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దిస్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఐటీ సక్షమ్ యువ స్కీమ్ 2024. ఐటీ సక్షమ్ యువ 2024. ఆన్సర్ ఏంటి? హర్యానా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఉంది. ఏంటి? వన్ మిత్ర. యూపీలో మనం ఏం చూసాం? మిత్ర వన్ అని చూసాం. ఇక్కడ వన్ మిత్ర. అక్కడ స్టేట్ అండ్ ఇంటర్నేషనల్ బోర్డర్‌కి గ్రీన్ ఇనిషియేటివ్ అన్నమాట. ఇక్కడేమో బూస్ట్ గ్రీన్ కవర్. వన్ మిత్ర ఇదే డిఫరెన్స్. హెచ్‌విఎం. ఓకే. కన్‌ఫ్యూజ్ కాకండి. అది మిత్ర 1 ఎక్కడ యూపీ గవర్నమెంట్‌లో. ఇదేమంచో వన్ మిత్ర. ఈ 2 డిఫరెన్షియేట్ చేసి చదువుకుంటేనే మీకు ఈజీగా గుర్తుంటుంది. వన్ మిత్ర. వన్ అంటే అడవి. అడవి ఎలాగుంటుంది? హరి అంటే గ్రీన్. అడవిలో ఆకులన్నీ ఎలాగుంటాయి? గ్రీన్సే ఉంటాయి కదా మాక్సిమం. హర అంటే తెలుగులో ఏమంటారు? గ్రీన్ కదా! గ్రీన్ లీవ్స్ పచ్చ, ఆకుపచ్చ. హర అంటే ఆకుపచ్చ అన్నమాట. సో ఆకుపచ్చ. వన్ అంటే అడవి. అడవిలోన పచ్చ. ఇవి అంటే 1కి మనం కోరిలేట్ చేస్తున్నాం. అది మిత్ర 1 యూపీలో. ఇక్కడేమొచ్చో వన్ మిత్ర. కన్‌ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే. నెక్స్ట్ ఈ ఐటీ సక్షమ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఐటీ సక్షమ్ యువ. ఐటీ సక్షమ్ ఇది కూడా హర్యానాకే సంబంధించిన స్కీమ్ అన్నమాట. ఐటీ సక్షమ్. ఈ స్కీమ్‌లో యూత్ ఎంపవర్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ గురించి ఫోకస్ చేసి ఉన్నది. టు ప్రొవైడ్ జాబ్స్ టు 50,000 యూత్ ఇన్ దిస్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో 5,000 మందికి జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఎక్కడ? హర్యానాలోన. సో విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ఐటీ సక్షమ్ యువ స్కీమ్ 2024 ఎలా గుర్తుపెట్టుకోవాలి? హర్యానాకి సంబంధించిందని. సో హెచ్‌తోని హర్యానా అండ్ ఐటీ ఇక్కడేమో ఎస్. ఇట్స్ అంటే ఐటీ సక్షమ్. హెచ్ అంటే హర్యానా. హిట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎలాగా? హెచ్ఐటీఎస్ హిట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ రీసెంట్లీ విచ్ స్టేట్ లాంచ్డ్ స్కూల్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ రిలీఫ్ క్యాంప్స్ టు ప్రొవైడ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ షెల్టర్ ఇన్ రిలీఫ్ క్యాంప్స్
ఇనిషియేటివ్ ఇనాగ్రేటెడ్ బై మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే. ఆన్సర్ ఏంటి? మణిపూర్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్కూల్ ఉంది కదా, వీల్స్ మీద ఉందంటే చక్రాల మీద స్కూల్ ఉంది. స్కూల్ ఆన్ వీల్స్ అంటే చక్రాల మీద స్కూల్ ఉంది. ఈ చక్రాల మీద స్కూల్ కట్టాలంటే ఆషామాషి కాదు, డబ్బులు కావాలి, చాలా మనీ కావాలి. మనీ కావాలనగానే మీకు మణిపూర్ గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు స్కూల్ ఆన్ వీల్స్ ఏ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా లాంచ్ చేసింది అంటే రిలీఫ్ క్యాంప్ గురించి మణిపూర్ అనేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్రిక్ తో. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ పిరూల్ లావ్ పైసా పావ్ క్యాంపెయిన్ టు కాంబాట్ ఫారెస్ట్ ఫైర్స్? ఓకే, సో ఆన్సర్ ఏంటి? ఉత్తరాఖండ్. ఏంటి? ఉత్తరాఖండ్. పిరూల్ లావ్ పైసా పావ్ అంటే, పిరూల్ అంటే ఒక పైన్ ట్రీ లీవ్స్ కి పిరుల్ అని అంటారు. అంటే ఇవన్నీ ఏరి మీరు తెస్తే మీకు డబ్బులు ఇస్తాం. ఆ టైప్ లో ఇనిషియేటివ్. అలాగైతే ఈ ఆకులన్నీ పోతాయి కదా, పోతే కొంచెం ఫారెస్ట్ ఫైర్ గట్ట తగ్గుతుంది అనేసి ఒక ఇనిషియేటివ్ అనమాట. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసింది. వారు పుష్కర్ సింగ్ ధామి దీనికి లాంచ్ చేశారు. సో క్వశ్చన్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? పిరుల్లా ఉత్తరాఖండ్. ఉత్తరాకి అంటే ఉత్తరంలాగా తీసుకుందాం. ఆ ఉత్తర కాదు, ఉత్తర అంటే ఆ జవాబు కాదు, మనకి ఉత్తరాఖండ్ అని తీసుకుందాం. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరంకి ఖండ్ ఖండ్ చేశారు. అంటే ఈ పోస్ట్ కార్డ్ అంటే ఉత్తరం కదా, ఈ ఉత్తరంకి ఖండ్ అంటే ముక్క ముక్కలు చేసేసారు. ముక్క ముక్కలు చేసేసారు, పిప్పి చేసేసారు. దాని తెలుగులో సింపుల్ భాషలు అంటే పిప్పి చేసేసారు. పిప్పి అంటే పిప్పి చేసేసారు. పి అనగానే మీకు పిరుల్లావ్, ఇంకో పి అనగానే మీకు పైసా పావ్. పిరుల్లావ్ పైసా పావ్. ఉత్తరాన్ని పిప్పి చేసేసారు, ఖండ ఖండ చేసేసారు. ఉత్తరాఖండ్ అని పిప్పి పిప్పి చేసేసారు అని కాకుండా ఉత్తరాఖండ్ లో ఉన్న ఉత్తరముని పిప్పి పిప్పి చేసేసారు. పిప్పి పిప్పి అనగానే మీకు పీతోని పిరుల్లావ్, ఇంకో పీతోని పైసా పావ్. అంటే ఆకులు తిండి డబ్బులు తీసుకోండి. ఈ విధంగా మీరు ఈజీగా ఫన్నీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు తమిళనాడుకు సంబంధించిన 3 ఇంపార్టెంట్ స్కీమ్‌లు మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంతో పాటు ఎలాగా సింపుల్‌గా లాజికల్‌గా గుర్తుపెట్టుకోవాలో డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే పేర్లనేవి చాలా డిఫరెంట్. తమిళనాడులో నోరు తిప్పుతూ తిప్పుతూ నోరు నొప్పొచ్చేస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఉంగలై తేడి ఉంగలై ఉరిల్ అన్నమాట. ఈ స్కీమ్ ఎయిమ్ టు ఇంప్రూవ్ డెలివరీ ఆఫ్ వేరియస్ సర్వీసెస్ అండ్ టు స్పీడ్ అప్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్. నెక్స్ట్, విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ కలంగర్ స్పోర్ట్స్ కిట్ స్కీమ్? ఇది కూడా తమిళనాడుకు సంబంధించిందే. కలంగర్ స్పోర్ట్స్ కిట్ 1200 విలేజ్ కి స్పోర్ట్స్ కిట్ ఏమంచో ఇవ్వడానికి ఇది ఒక స్కీమ్ అనమాట. నెక్స్ట్, నీంగల్ నలమా స్కీమ్. ఇది కూడా తమిళనాడుకు సంబంధించిందే. ఓకే, ఫర్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ గురించి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. సో క్వశ్చన్ ఏంటంటే ఈ 3 స్కీములు ఎలా గుర్తుపెట్టుకోవాలి? తమిళనాడులో ఏముంది? తమిళ్‌లో టామీ ఉంది కదా! సో కుక్కలాగా తీసుకుందాం. తమిళనాడులో ఏముంది? టామీ ఉంది. టామీకి తాడు తెగిపోయింది. ఏమి తెగిపోయింది? తాడు తెగిపోయింది. ఎదురుగున్న మనిషి గల్లీలెంట, ఊర్లెంట తిరిగాడు. అయినా వదలలేదు. ఎలాగోలాగా వదిలించుకోవడానికి ట్రై చేశాడు. తర్వాత నెక్స్ట్ రోజు క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు. క్రికెట్ ఆడడానికి వెళ్తుంటే అక్కడ కూర్చున్నప్పుడు ఆ కుక్క ఏమంచో కాలుకేమంచో కరిచేసింది. కాలు కరిచేసింది అనగానే మీకు కలంగర్ కాలుకి కరిచేసింది. ఏ టామీ కరిచింది? నల్ల టామీ కరిచింది. నల్ల అనగానే మీకు నలమ. అది ఎలాగ తర్వాత కరిచిన తర్వాత ఏమైంది? నీలుగుతున్నారు అనగానే మీకు నింగల్ అని గుర్తుకొస్తుంది. నింగల్ నలమ, తర్వాత కలంగర్ స్పోర్ట్స్ కిట్, నెక్స్ట్ ఉంగలై తేడి ఉంగలై ఉరిల్. ఈ విధంగా మీరు ఒక చిన్న కుక్కతోని, టామీతోని మొత్తం 3 స్కీమ్‌లు ఈజీగా గుర్తుపెట్టుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ 1 ఏంటి? రామలలా దర్శన్ అంటే అయోధ్యకి దర్శనం గురించి ఒక స్కీమ్. అయోధ్యకి అందరూ అంటే ఛత్తీస్‌గఢ్ నుంచి అయోధ్య వెళ్ళడానికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ పూర్ పీపుల్‌కి అసిస్టెన్స్ చేసి పంపించడానికి రామలలా దర్శన్. దర్శన్ అంటే దర్శనం చేసుకోవడానికి స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. క్వశ్చన్ ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? నెక్స్ట్ ఇంకో స్కీమ్ ఏంటి? మహాతరి వందన యోజన 2024 లాంచ్డ్ బై ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఎయిమ్ టు ఆఫర్ 1000 మంత్ టు వుమెన్. ప్రతి ఒక్క మహిళకి రూ. 1000 మంత్లీ ఇవ్వడానికి ఇదొక స్కీమ్. మహాతరి వందన యోజన అన్నమాట. ఇది కూడా ఛత్తీస్‌గఢ్. అంటే 2 స్కీమ్‌లు ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. రామ్‌లలా దర్శన్, నెక్స్ట్ వందన స్కీమ్. మహాతరి వందన యోజన స్కీమ్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటది. మన బజరంగ బలి శ్రీరాముడికి చాలా 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 నంబర్ 1 భక్తుడు అని మీకు తెలిసే ఉంటుంది. సో శ్రీరాముడు ఎలా కనబడ్డాడని అంటే భక్తిని ప్రదర్శించడానికి ఒకసారి మీరు కథలుగా వినుంటారు. హనుమంతుడు అతని ఛాతీని చీరి చూపిస్తాడు. ఛాతీని చీరగానే రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ముగ్గురు బొమ్మలు కనబడుతూనే ఉంటాయి అక్కడ. అది చూసి అందరూ వందనాలు వందనాలు అని చెప్తారు. ఓకే. అంటే ఆ లెవెల్‌లో భక్తి చేస్తారు. సో రామలల దర్శన్ ఎలాగొచ్చింది? రామలలకు దర్శనం ఎలాగయింది? హనుమంతుడు ఎలా చూపించాడు? ఛాతీ చీరి చూపించాడు. ఛాతీ చీరి చూపించారు.
ఛాతీ చీర అనగానే మీకు ఛత్తీస్‌గఢ్ గుర్తుకొస్తుంది. నెక్స్ట్ అది చూసి అందరూ ప్రతి దేవుడు వందనాలు, వందనాలు అని చెప్పారు. వందనాలు, వందనాలు అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మహాతరి వందన యోజన అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు ఛత్తీస్‌గఢ్‌కి సంబంధించిన 2 స్కీమ్‌లు గుర్తుపెట్టుకోవచ్చు. రామలల దర్శన్ ఛాతీ చీరి హనుమంతుడు చూపించారు. దాన్ని చూసి అందరూ వందనం చేశారు. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ యోగశ్రీ స్కీమ్? యోగశ్రీ వెస్ట్ బెంగాల్. ఆన్సర్ ఏంటి? సింపుల్ వెస్ట్ బెంగాల్. ఫ్రీ ట్రైనింగ్ టు ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. యోగశ్రీ అంటే యోగ్యం చేయాలన్నమాట. వెస్ట్ బెంగాల్‌లో ఏముంది? బంగ్లా ఉంది. బంగ్లా అవని, మంచి బంగ్లా అవని, బంగ్లా దొరకడమే ఒక యోగం అన్నమాట. బంగ్లాలో మనం ఉండడమే యోగం. అది వేస్ట్ బంగ్లా ఏంటి, తర్వాత మంచి హైఫై బంగ్లా ఏంటి, బంగ్లా దొరికితేనే అది పెద్ద యోగంలా ఫీల్ అవుతాం. యోగం అనగానే మీకు యోగశ్రీ స్కీమ్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ యువ నిధి స్కీమ్? ఆన్సర్ ఏంటి? కర్ణాటక. ఆప్షన్ బి కర్ణాటక. మనం ఇవాళ రేపు ఏం కావాలంటాడు? బైక్ కావాలంటాడు, కారు కావాలంటాడు. ఓకే. దాని గురించి నిధి కావాలని తెలీదు. ఒకవేళ మీకు కారు కావాలంటే కారు, బైక్ కావాలంటే కారు, ఏది పడితే అది అమ్మ నాన్నకి అడిగేస్తాం మనం. నిధి ఎక్కడి నుంచి వస్తుందని మనకు తెలీదు. సో, కారు కొనాలంటే నిధి కావాలి. యువ అంటే ఇవాళ రేపు యంగ్ పీపుల్‌కి ఎక్కడి నుంచి డబ్బు మదర్, ఫాదర్ ఎంత కష్టపడుతున్నారో, ఎక్కడి నుంచి తెస్తారో అవి ఏటి అవసరం లేదు. బైక్ కావాలి, కారు కావాలని గోల గోల పెట్టేస్తారనమాట. ఇది రిచ్ పీపుల్ గురించే. ఓకే. సో, యువ నిధి దీని గురించి కారు కొనాలనేసి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ హిమాలయన్ బాస్కెట్ టు ఎంపవరింగ్ లోకల్ ఎకానమీ త్రూ అగ్రికల్చర్? ఆన్సర్ ఏంటి? ఉత్తరాఖండ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్ అంటే మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రిక్‌లో చెప్పాను కదా! ఉత్తరాఖండ్ తిరులావ్ పైసా పావ్ ఒక ట్రిక్కు. తిరులు అంటే ఆకులు తెచ్చి డబ్బులు తీసుకోండని. ఉత్తరాఖండ్‌ది ఉత్తరాఖండ్ అని చెప్పాను కదా! సో, అదే విధంగా ఇక్కడ కూడా ఉత్తరం ఏమొచ్చో ఖండ ముక్క ముక్కలు అయిపోయింది. ఉత్తరం ఏమైంది? ఖండ ముక్క ముక్కలు అయిపోయింది. ఎలా తీసుకెళ్ళాం? బాస్కెట్‌లో వేసి తీసుకెళ్ళాం. ఉత్తరం ముక్క ముక్కలు అయిపోయింది. అయిపోయింది. బాస్కెట్‌లో ఏసి తీసుకెళ్ళాం. హిమాలయన్ బాస్కెట్. ఓకే. ఈ విధంగా మీరు హిమాలయన్ బాస్కెట్ స్కీమ్ ఎక్కడిది అంటే హిమాచల్ ప్రదేశ్ అని కొట్టికండి హిమాలయన్ ఉందని. ఇది ఉత్తరాఖండ్‌కి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే. నెక్స్ట్ విచ్ స్టేట్ ఇంట్రొడ్యూస్డ్ ముఖ్యమంత్రి విశ్వకర్మ పెన్షన్ యోజన? రాజులు ఎక్కడ ఉంటే అక్కడ విశ్వాసం ఉంటుంది. రాజులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు కూడా విశ్వాసం ఉండలేదంటే కోసి తీసేస్తారనమాట. 'బాహుబలి' మూవీ చూసుంటారు మీరు. అక్కడ అనుష్కతోని, మహారాణితోని మిస్‌బిహేవ్ చేశారని మన 'బాహుబలి' తల తీసేస్తుంటాడు కదా! అక్కడ ఏదో పేరు మరి నాకు తెలీదు. ఓకే. సో, విశ్వాసంగా ఉండాలి. రాజులు ఉండే జాగాలో ట్రస్టెడ్‌గా ఉండాలి. విశ్వాసంగా ఉండాలి. సో, విశ్వకర్మ అనగానే మీకు రాజస్థాన్ ఈ విధంగా గుర్తుకొస్తుంది. అండర్ ది స్కీమ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఏజ్డ్ అబౌట్ 60 ఆర్ అబోవ్ మంత్లీ రూ. 2000 వాళ్ళకి పెన్షన్‌గా ఇవ్వడానికి ఇది విశ్వకర్మ పెన్షన్ యోజన ఇంట్రొడ్యూస్ చేశారు. ఏ గవర్నమెంట్? రాజస్థాన్ గవర్నమెంట్. నెక్స్ట్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్డ్ చీఫ్ మినిస్టర్ వయోశ్రీ యోజన? ఆన్సర్ ఏమొచ్చో మహారాష్ట్ర. టు బెనిఫిట్ 15 లాక్ సీనియర్ సిటిజన్స్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిసబిలిటీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ₹3000. సో, ఎలా గుర్తుపెట్టుకోవాలి? మహారాష్ట్రలో ఏముంది? మహాఅస్త్రం. మహాఅస్త్రం ఎందుకు యూజ్ చేస్తారు? వేయడానికి అనగానే మీకు వాయోశ్రీ. ఈ విధంగా మీరు కోరిట్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. విచ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ముఖ్యమంత్రి మాజీ లడ్కీ బహిన్ యోజన? ఆన్సర్ ఏమొచ్చో మహారాష్ట్ర. లాంచ్ చేసింది ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం. 1500 పర్ మంత్ ఇవ్వడానికి ఎవరికి? 1 క్రోర్ ప్లస్ ఉమెన్‌కి దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడానికి ఈ స్కీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యోజనాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. పేరేంటి? లడ్కీ బహిన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? అస్త్ర పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలు, అరటిపళ్ళతో పాటు మనం స్వీట్లు కూడా పెడతాం. లడ్డూలు పెడతాం. బర్ఫీలు కూడా పెడతాం. లడ్డు, బర్ఫీ అస్త్ర పూజకి పెడతాం. లడ్డు అనగానే మీకు లడ్కీ, బర్ఫీ అనగానే మీకు బాయిన్. లడ్డు, బర్ఫీ, లడ్కీ బహిన్ అనేసి కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు టోటల్‌గా 35 మేజర్ స్కీమ్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్‌లో ప్రెజెంట్ నడుస్తున్నాయో, 2024లో ఇంట్రొడ్యూస్ అయ్యావో, ఆ స్కీమ్స్ అన్నీ మీరు నేర్చుకున్న ట్రిక్‌తో పాటు, ఈ హార్డ్ వర్క్ ఇంత చేసి మీకు వీడియో చెప్పాను కదా! ఏమైనా మీకు మనసులో కొంచెమైనా కనికరం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ నా ఛానెల్‌లో ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి మీ సజెషన్‌లని పెట్టండి. అలాగైతే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మీకు ఇంప్రూవ్డ్ వీడియో మీ ముందు నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఇంప్రూవ్డ్ వీడియో తేడానికి ట్రై చేస్తాను. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియో త్వరలో కలుసుకుందాం.